గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ముందుకు వచ్చేసాను నార్సింగ్ వీడియోతోని మళ్ళీ. అండ్ చాలా డేస్ తర్వాత ఒక నార్సింగ్ వ్లాగ్ అప్లోడ్ చేసి అయితే చాలా డేస్ అవుతుంది కదా. బట్ రీసెంట్ టైమ్స్లో నేను నార్సింగ్కి రాలేదు, ఎందుకంటే కొంచెం టైం ఇచ్చి వద్దాము సో దట్ మంచి కలెక్షన్ దొరుకుతుంది అని చెప్పేసి. సో మీరందరూ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో, బికాజ్ ఎందుకంటే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అంత స్పెషల్ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండ్ శారీస్ ఉన్నాయన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. అసలు చూస్తుంటే నాకే చాలా చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎవ్రీ టైం నేను వస్తూ ఉంటాను కదా, బట్ మేబీ ఈసారి చాలా ఎక్కువ గ్యాప్ ఇచ్చి రావటం వల్ల ఇన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయేమో అని స్టార్టింగ్లో అనుకున్నాను. బట్ కాదు, యాక్చువల్లీ నేను వెళ్ళిన డే అంటే ఈరోజే చాలా చాలా స్టాక్ వచ్చిందనమాట. అండ్ వాళ్ళు నా ముందరే అన్నీ ఓపెన్ చేసి మొత్తం సర్దుకుంటూ ఉన్నారు. సో అందుకే నేను ఈ వ్లాగ్ నెక్స్ట్ డేనే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నారు అని అంటే విజిట్ చేస్తారు కదా, సో మీరు ఆ న్యూ కలెక్షన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు అండ్ చూడగలుగుతారు అని చెప్పేసి ఈ వీడియో వెంటనే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు చాలా చాలా మంచి కలెక్షన్స్ కనిపిస్తాయి. అండ్ మనం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ పార్టీ వేర్ నుంచి. పార్టీ వేర్ కలెక్షన్స్ మనకి ఈ షాప్లో అయితే ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ రోలోనే ఉంటాయన్నమాట. చెక్అవుట్ చేయండి. మొత్తం ఇక్కడ యాప్లిక్ వర్క్కి రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అండ్ నెటెడ్ మీద వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా. అండ్ మనం లాస్ట్ వ్లాగ్ వచ్చేసి అమీర్పేట్ నార్సింగ్ చూసాం కదా, నేను అప్పుడు అనుకున్నాను అమీర్పేట్ నార్సింగ్లోనే ఇంత మంచి కలెక్షన్ ఉన్నాయి బట్ సుచిత్రాలో లేవేమో అని చెప్పేసి. బట్ నో, ఈసారి అయితే లిటరలీ దిస్ నార్సింగ్ షాక్డ్ మీ అ లాట్ అనిపించింది. అంత బాగున్నాయి. ఇవి వచ్చేసి మొత్తం దుపట్టా కలెక్షన్స్ అనమాట. చాలా చాలా యూనిక్గా అనిపించింది. అంటే ఎప్పుడు చూడడానికి ఇప్పుడు చూసిన వాటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ చాలా చాలా న్యూ కలెక్షన్స్ అండ్ వెరైటీస్ కూడా యాడ్ చేశారు. సో మీరు కానీ వెళ్తే ఈ దుపట్టా సెక్షన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బేసికల్గా ఇట్లా నాకు బందేజీ ప్రింట్లో ఇలా షిమ్మర్ వచ్చినవి అలాంటివి అన్ని డ్రెస్సెస్ మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చని ఇష్టం అనమాట. సో మీరు ఏదైనా డ్రెస్ తీసుకున్నారు అంటే దాని మీదకి చున్నీస్ కూడా ఇక్కడ మంచిగా పేరప్ చేసుకోవచ్చు. ఎవరైనా హాఫ్ శారీస్ లెహెంగాస్ మీదకి కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. మంచిగా మీకు స్టార్టింగ్ 400-500 నుంచి అరౌండ్ 2000-3000 వరకు కూడా ఉన్నాయి. కొన్ని బనారస్వి అండ్ బందేజీ ప్రింట్ వచ్చినవి అయితే. సో ఈ సెక్షన్ మాత్రం చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. అండ్ అందరి దగ్గర ఒకటి మాత్రం పక్కా ఉండాలి, అదేంటి అంటే కలంకారీ దుపట్టా అనమాట. చాలా యూనిక్గా అనిపిస్తుంది. నేనైతే ఏదన్నా ఒక ప్లెయిన్ అంటే లాంగ్ ఫ్రాక్ అలా తీసుకున్నా కూడా ఇలాంటి కలంకారీ ప్రింట్ ఉన్న దుపట్టాసే పేరప్ చేస్తానన్నమాట. చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి, ఎందుకంటే ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి కదా డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది. సో పక్కా మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ గోల్డ్ అండ్ వైట్ క్రీమ్ కలర్లో కూడా మంచి పార్టీవేర్ దుపట్టాస్ కూడా ఉన్నాయన్నమాట. ఈసారి నాకు ఈ దుపట్టాస్ కలెక్షన్ కూడా చాలా చాలా నచ్చేసింది. సో అందుకే అంతగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఎవ్రీ టైం దుపట్టాస్ గురించి పెద్దగా చెప్పను, ఎందుకంటే నాకు ఎక్కువ కనిపించిన వెరైటీసే కనిపిస్తూ ఉంటాయన్నమాట. బట్ ఈసారి దట్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ వెరీ యూనిక్. ఇక్కడ చూడండి, రెడీ టు స్టిచ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఎంత యూనిక్ ప్రింట్స్లో ఉన్నాయి. ఈ వెల్వెట్లో కానీ ఇవి బ్లౌజెస్కి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఎవరైనా క్రాప్ టాప్ స్టిచ్ చేయించుకోవాలన్నా చాలా బాగుంటాయి. ఈ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్గా ఉందో యాక్చువల్లీ టచ్ చేస్తేనే తెలిసిపోతుంది అనమాట. ఈ కలంకారీ వర్క్ వచ్చి ఇలా పిచ్ వై వర్క్తోని ఎంబ్రాయిడరీ మీద. యాక్చువల్లీ ఇలాంటి డ్రెస్ అయితే అందరి దగ్గర ఒకటి అన్నా ఉండాలి అని నేను అంటాను. సో నా దగ్గర అయితే ఆల్రెడీ ఇలాంటి ప్రింట్లో ఒకటి ఉంది, నేను చాలాసార్లు పేరప్ కూడా చేశాను. మీరు కానీ నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే తెలుస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ అరౌండ్ 850-900-1000 అలా ఉంటాయి. సో ఇది డోలీ వర్క్ వచ్చి చాలా చాలా బాగుంది. మంచిగా ఇట్లా ప్రింట్ వచ్చి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. దాని మీద ఎంబ్రాయిడరీ వచ్చింది. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా చాలా నచ్చింది. మీకు ఎవరికైనా
ఇలాంటివి లేవు అని అంటే పక్కా ట్రై చేయండి. అండ్ మంచిగా ఈ ఫ్యాబ్రిక్ అయితే స్కాలప్స్ కూడా వచ్చిందనమాట. ఎవరికైనా ఇట్లా లెహెంగాస్ వాటి మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి కావాలంటే పక్కా ఇలాంటివి ట్రై అవుట్ చేయొచ్చు. మంచిగా ఇవి అంటే ఏ సీజన్లో అయినా వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే. సో అదే ఫ్యాబ్రిక్లో మిగిలిన పీసెస్ ఇలా సపరేట్గా వేస్తారు ట్రేస్లో. అండ్ ఇలా సపరేట్గా మిగిలిపోయిన వేశారు అని చెప్పేసి అవేం తక్కువగా సెల్ చేయరు. జస్ట్ వాళ్ళు దాంట్లో ఎగ్జాక్ట్ ప్రైస్ వేసి ఇలా సపరేట్గా వేస్తారనమాట. సపరేట్గా వేశారు అని చెప్పి ఏమీ తగ్గించరు. సో ఇట్లా అంటే ఈజీగా కనిపించేస్తాయి అని చెప్పి అలా పక్కన వేస్తూ ఉంటారనమాట. సో మీరు కూడా మోసపోకండి, ఇలా తక్కువకి దొరికేస్తాయి సపరేట్గా వేశారు అని చెప్పేసి. జస్ట్ అలా సపరేట్గా వేస్తే పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే ఈజీగా కనిపిస్తాయి అని చెప్పేసి అలా పక్కన పెట్టేస్తారనమాట. సో అది ఆ స్టోరీ. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఈ బ్లాక్ది ఎంబ్రాయిడరీలో చాలా మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి పీసెస్ మంచి డిజైనర్ బ్లౌజెస్ లాగా సెట్ అవుతాయి. లైక్ ఏమైనా ప్లెయిన్ శారీస్ మీదకి ఆర్ ఎల్స్ ఎనీ శారీ మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి కానీ క్రాప్ టాప్ మీద కానీ చాలా చాలా బాగుంటాయి ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. అంటే ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందన్నమాట. లైక్ మీకు క్యారీ చేయడానికి కానీ మంచిగా అంటే ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. మీకు అరౌండ్ మీటర్ వచ్చేసి 1200 అలా ఉంటుంది. బట్ ఒక్కసారి స్టిచ్ చేయించుకుంటే చాలా శారీస్ మీదకి వచ్చేస్తుంది అనమాట. స్పెషలీ ఇలాంటి కలర్స్ బ్లాక్ కానీ వైట్ కానీ ఇలా. యాక్చువల్లీ నేను ఇంకొక బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ చేపిద్దాం అనుకుంటుండే వైట్ కలర్లో. నేను కమింగ్ వ్లాగ్స్లో కానీ ఏదైనా షార్ట్లో కానీ పోస్ట్ చేస్తాను ఆ వర్క్ ఎలా టర్న్ అవుట్ అయింది అని చెప్పేసి. ఎందుకంటే నేను ఎక్కువ శారీస్ వేసుకోను కదా. సో ఇలాంటి ఏమైనా యూనిక్ బ్లౌజెస్ అన్నిటి మీదకి సెట్ అయ్యే బ్లౌజెస్ కానీ తీసుకుంటే మనకు అంటే ఎనీ శారీ మీదకి పేర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నాను తీసుకుందామని చెప్పేసి, మంచిగా కలర్ఫుల్గా ఉంది, గ్రీన్ అండ్ పింక్ అది అని చెప్పేసి. బట్ నాకెందుకో ఇలాంటి కలంకారీవే ఈ మధ్య ఎక్కువ నచ్చుతున్నాయి. సో ఆల్రెడీ నా దగ్గర 2 డ్రెస్సెస్ ఉన్నాయి సేమ్ ప్రింట్స్లో. సో అందుకే ఇంకా తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్వి అయితే కనిపిస్తున్నాయి. బట్ ఎందుకో ఏ కలర్ చూసా కూడా నా దగ్గర ఉంది, ఏది తీసుకున్నా కూడా అలాంటివి ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది మొత్తం పట్టు సెక్షన్ అనమాట, పట్టు అండ్ బనారస్వి. ఇక్కడ మనకి సపరేట్గా బార్డర్స్ కూడా దొరుకుతాయి, బాందేజీ ప్రింట్లో కూడా దొరుకుతాయి, అండ్ ఇలా చెక్స్లో కూడా పట్టులో దొరుకుతాయి అన్నమాట. మంచి ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. ఇలాంటివి కూడా మీకు ఏదైనా మంచి పార్టీ వేర్కి కానీ ఎన్ని పట్టు శారీస్ మీదకి కానీ బ్లౌజెస్ పేరప్ చేసుకోవాలి అంటే ట్రై చేయొచ్చు. అండ్ ఈ బాందేజీ ప్రింట్వి టాప్స్కి, క్రాప్ టాప్స్కి, చున్నీస్కి, లెహంగాస్కి చాలా బాగుంటాయి అన్నమాట. ట్రై చేయండి ఎప్పుడన్నా మీకు అలాంటి ప్రింట్స్ ఇష్టం అంటే. అది ఎవర్ గ్రీన్ కదా, ఎనీ టైం బాందేజీ ప్రింట్ అన్నది చాలా ఫేమస్ అండ్ ఎప్పుడు ఎలిగెంట్గా అనిపిస్తుంది. ఇవన్నీ కొంచెం ఆఫర్లో పెట్టున్నారనమాట సైడ్కి. కొంచెం పైతాని ప్రింట్ అలా వచ్చింది. ఓకే, అంటే కాస్ట్కి తగినట్లే ఉన్నాయి. సో ఇలాంటివి మీకు నచ్చుతాయంటే అవి కూడా ట్రై చేసేయండి. అండ్ నెక్స్ట్ మనం వెళ్తున్నాము మన ఫేవరెట్ సెక్షన్కి. ఇక్కడ వచ్చేసి అన్ని గ్లాస్ టిష్యూలో అండ్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి అన్నమాట. సో అది చూసే ముందు ఇక్కడ కింద ఈవెన్ ఈ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. నాకైతే ఎప్పుడు ఇవి సెట్ అవ్వవు, కానీ ఎవరికైతే సెట్ అవుతాయో వాళ్ళకి మంచి ఆప్షన్ అనమాట. అంటే త్వరగా మీకు బ్లౌజ్ కావాలి, ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా పార్టీ ఉంది అంటే మంచిగా ఇలాంటి ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు, బాగుంటాయి రెడీమేడ్లో.
ఇవన్నీ అరౌండ్ 5.5.5 మీటర్స్లో ఉంటాయన్నమాట శారీస్ లాగా. అండ్ నేను ఇప్పుడు రీసెంట్గా చూస్తుంది ఏంటంటే గ్లాస్ టిష్యూలో ఇట్లా కొంచెం ప్రింటెడ్ కూడా వచ్చాయన్నమాట, ఫ్లవర్స్ తోటి కొన్ని లైట్గా స్ట్రైప్స్ వచ్చి బాగున్నాయి. అన్నీ మంచి పేస్టల్ కలర్స్లో, లైట్ కలర్స్లో ఉన్నాయి, కొన్ని డార్క్ కలర్స్లో కూడా ఉన్నాయి. ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్కి అలా బాగుంటాయి అన్నమాట. ట్రై చేయొచ్చు మంచిగా, అంటే మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది కదా. మంచిగా క్రియేటివ్ థాట్స్ ఉంటే పింట్రెస్ట్లో అలా ఇలా సర్చ్ చేసేసి మంచిగా చేయించుకోవచ్చు అనమాట డిజైన్స్. సో మనం కూడా మన ఛానల్లో ట్రై చేద్దాము ఫ్యూచర్లో అలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఐడియాస్. సో మీరెవరు షార్ట్స్ సరిగ్గా చూడట్లేదు, సో షార్ట్స్ చూడండి. సో మంచిగా ఫ్యూచర్లో అలాంటి చిన్నవి కూడా ట్రై చేద్దాము, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అలాంటివి. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి, అంటే వెరీ స్మూత్గా వచ్చాయన్నమాట. నాకు ఐడియా లేదు ఈ ఫ్యాబ్రిక్ని ఏమంటారో, బట్ మంచిగా 395 మీటర్ ఉన్నాయి. మంచి పార్టీ వేర్ లుక్, చాలా అంటే మంచిగా పల్సగా ఉందన్నమాట క్లాత్. ఈజీగా ఏదైనా స్టిచ్ చేయించుకోవచ్చు మనకు నచ్చితే. అండ్ ఈ పింక్ కలర్ది వచ్చేసి వర్క్ అన్నమాట, చిన్న పర్ల్ డీటెయిలింగ్తో వర్క్ వచ్చింది. ఎవరికైనా అలాంటివి కూడా నచ్చితే ట్రై చేయొచ్చు. దాంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి, జస్ట్ మనం అడిగితే వాళ్ళు చూపించేస్తారనమాట. అండ్ హకుబా ప్రింట్లో కూడా చాలా ఉన్నాయి అసలుకి. మొత్తం ఈ సెక్షన్ అంతా అదే ఉంటుంది అనమాట. సో ట్రై అవుట్ చేయండి. అండ్ దాని పక్కనే ఇది మన ఫేవరెట్ సెక్షన్, ఇక్కడే అన్నీ దొరుకుతాయి. అంటే ఈ సెక్షన్లో కొంచెం 500లో 600లో అలా ఉంటాయి అన్నమాట మీటర్. సో ట్రై అవుట్ చేయండి. అండ్ ఇక్కడే గ్లాస్ టిష్యూవి కూడా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ అక్కడ కనిపించే రెడ్ నాకు చాలా నచ్చింది, బట్ రెడ్లో అసలు ఇప్పటికే చాలా అవుట్ఫిట్స్ అయిపోయాయి, ఎస్పెషల్లీ లాంగ్ ఫ్రాక్స్ అలా. సో తీసుకోలేదన్నమాట. సో మీకు ఎవరికన్నా రెడ్ చూస్ చేసుకోవాలి అని అంటే అక్కడ కనిపిస్తున్న రెడ్ ఎంత బాగుందో అసలుకి. చూశాను, బట్ సేమ్ అలాంటి ఫ్రాకే ఉంది, స్పెషల్లీ ఇట్లా డిజైనర్ ఫ్రాకే ఒకటి ఉందన్నమాట, అందుకే తీసుకోలేదు. అండ్ మీకు ఎవరికైనా ఇలాంటి శారీ పీసెస్ నచ్చితే అవి తీసుకొని చూసుకొని మీకు ఎలా క్రియేటివ్ థాట్స్ ఉన్నాయో అలా చూసి స్టిచ్ చేయించుకోవచ్చు, బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం వచ్చేసాము మన శారీ సెక్షన్కి. సో ఇది మా మమ్మీ ఫేవరెట్ సెక్షన్. అండ్ ఈరోజు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడే కరెక్ట్గా అన్ని బాక్సెస్ అన్బాక్స్ చేస్తూ వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నారనమాట. అంటే మంచి కలెక్షన్ వచ్చింది అండ్ నాకు కూడా చూడంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ శారీస్ ఇప్పుడు వేస్తున్నారు కదా, శారీస్ అన్నీ అరౌండ్ 1500, 1600, 1700 అలా ఉన్నాయన్నమాట. అండ్ నాకు కూడా ప్రింట్స్ అండ్ ఆల్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ కొన్ని బాగా నచ్చాయి. సో కొన్ని సేమ్ ముందు చూసిన లాగానే అనిపించింది, కొన్ని మోడల్స్ అయితే చాలా డిఫరెంట్గా యూనిక్గా కూడా అనిపించాయి అన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం పార్టీ వేర్ సెక్షన్లో ఉంటుంది కొంచెము. సో చెక్అవుట్ చేయండి ఇక్కడికి వస్తే మాత్రం. అండ్ ఈ వీడియో చూసిన రోజే అండ్ నెక్స్ట్ డే రావడానికి కూడా ట్రై చేయండి, సో దట్ నేను చెప్పాను కదా మీకు మంచి కలెక్షన్స్ దొరికేస్తాయి వెంటనే వచ్చాయి. అండ్ ఈవెన్ ఇక్కడ మొత్తం కూడా ఫుల్గా ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు అనమాట. ఇది 50% అండ్ 10% ఆఫ్లో ఉన్న శారీస్. అండ్ ఇవి వచ్చేసి లెహెంగాస్ అనమాట. ఇక్కడ లెహెంగాస్ కూడా చాలా బాగుంటాయి, డిఫరెంట్గా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే. అంటే మనం ఎప్పుడు డిజైనర్ లెహెంగాస్ కోసం చూస్తూ ఉంటాం కదా, సో ఎవరికైనా సింపుల్గా కావాలి అంటే వన్ టైం యూజే కదా అన్నట్లు అనుకుంటే ఇది పక్కా ప్రిఫర్ చేయండి. ఇక్కడ నార్సింగ్లో చాలా బాగుంటాయి కలెక్షన్స్ కూడా. సో ఇవి వచ్చేసి క్రష్లో అనమాట. క్రష్లో మంచి చిన్న బూటీస్ వచ్చి శారీస్ చాలా బాగున్నాయి. ఎవరికైనా సింపుల్గా ఎలిగెంట్ కలెక్షన్స్ కావాలి అని అంటే పక్కా విజిట్ చేసేయండి, మీకు మంచి కలెక్షన్స్ దొరుకుతాయి. ఇక్కడ ఇది లేదు అని అయితే లేదు. అండ్ మీకు మెన్స్ వేర్ కూడా ఉంటుంది, కిడ్స్ వేర్ కూడా ఉంటుంది. అండ్ హోమ్ ఎసెన్షియల్స్ ఏవైతే అంటే మనకి హోమ్లో ఇంటీరియర్గా కర్టన్స్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అలాంటివి కూడా చాలా ఉంటాయి అన్నమాట.
అనమాట. సో కమింగ్ టు మన శారీ సెక్షన్, ఇవన్నీ కొంచెం డైలీ వేర్లో నార్మల్ ఇట్లా ప్రింట్స్లో వచ్చినాయన్నమాట. ఇవైతే మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము ఇక్కడ. సో బట్ స్టిల్ మళ్ళీ ఒక గ్లిమ్స్ అయితే ఇచ్చేస్తున్నాను, మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. ఇవన్నీ నార్మల్ పార్టీ వేర్ శారీస్, అంటే కొంచెం తక్కువలో పట్టు టైప్లో ఉంటాయన్నమాట. సో నాకెప్పుడు నార్సింగ్లో యూనిక్గా అనిపించేది ఏంటి అంటే, వీళ్ళు ఎవ్రీ నవ్ అండ్ దెన్ తీసుకొచ్చే మోడల్స్ ఇవన్నీ బాగా చేంజ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అప్ టు ద మార్కెట్ అనిపిస్తుంది ఎప్పుడు చూసా కూడా. సో అందుకే. అండ్ ఇక్కడ గద్వాల్ రిలేటెడ్ శారీస్ అండ్ మొత్తం పార్టీ వేర్ శారీస్ ఉంటాయన్నమాట. సో మీరెవరైనా ఇక్కడ వస్తే మాత్రం పక్కా ఇవి కూడా ట్రై చేయండి. కుప్పడంలో ఉంటాయి, చాలా డిఫరెంట్. యాక్చువల్లీ నాకు కొన్ని నేమ్స్ అయితే ఐడియా లేదు పట్టులో. సో పట్టు సెక్షన్ కూడా ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే కాంజీవరం శారీస్ కానీ ఉప్పాడాలో కానీ చాలా బాగుంటాయి అన్నమాట. సో పార్టీ వేర్కి వచ్చేసరికి అంటే మంచిగా ఉంటాయి అండ్ కొన్ని మంచి లిమిటెడ్ పీసెస్, స్పెషల్ పీసెసే పెడతారనమాట. సో ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి కూడా. అండ్ దిస్ ఇస్ స్టార్ ఆఫ్ ది షో అని చెప్పాలి. ఈ శారీ అయితే ఎంత బాగుందో అసలుకి. బార్డర్కి మంచి ఎంబ్రాయిడరీ లాగా వచ్చిందనమాట పీచెస్ది. మా మమ్మీకి ఆ శారీ చాలా చాలా నచ్చింది. బట్ చూద్దాం తీసుకుందో లేదో, లాస్ట్ వరకు చూడండి చెప్తాను. అండ్ ఇవన్నీ నార్మల్ పిచ్ వై శారీస్ ఉన్నాయి కొన్ని, దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చాయి. అండ్ అసలు మీరు చూస్తున్నారు కదా, మొత్తం గ్లాసెస్ అన్నీ ఇలా నింపేసి పెట్టారు, అంతలా స్టాక్ వచ్చిందనమాట. సో అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే షాప్ ఇలా నిండుగా ఉన్నప్పుడు చూడటానికి బాగా అనిపిస్తుంది కదా. అండ్ మనకు కూడా మంచి కొత్త వెరైటీ ఆఫ్ శారీస్ దొరుకుతాయి. నాకు ఇందాక చూపించింది అయితే చాలా నచ్చింది. మంచిగా ఇవి టిష్యూ క్రష్లో చాలా బాగా వచ్చినాయి అన్నమాట, డైలీ వేర్లో కూడా. సో డైలీ వేర్వి కూడా అంటే ఎప్పుడు క్రేప్, కాటన్ ఇలాంటివి కాకుండా ఇలాంటి కొత్త మోడల్స్ ట్రై చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. నేనైతే ఎక్కువ శారీస్ వేసుకోను కదా, బట్ ఎవరైనా వేసుకునే వాళ్ళకైతే ఇలాంటివి ట్రై చేయొచ్చు. అండ్ చెప్పా కదా మా మమ్మీకి చాలా నచ్చిందని చెప్పి, సో దాన్నే అలా పట్టుకొని చూస్తూ ఉందన్నమాట. బాగుంది, మంచి మస్టర్డ్ ఎల్లోలో వైట్ బార్డర్ వచ్చి ఇలా పిచ్చుకలతో బార్డర్ వచ్చిందనమాట. బాగుంది ఎంబ్రాయిడరీతోని. అండ్ ఇవన్నీ కూడా మంచి డిఫరెంట్ డైలీ వేర్ శారీస్ అనమాట. ఇవన్నీ అరౌండ్ మనకి 1000 బిలోనే ఉంటాయి. సో మంచి డైలీ వేర్ ఆప్షన్స్, ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇవి కూడా చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి ఒక పట్టు టైప్లో శారీ అనమాట. అంటే నాట్ లైక్ రియల్ పట్టు, నార్మల్గా ఉన్నాయి, ఇందాక చూపించాను కదా. బట్ ఎవరన్నా ట్రై చేయొచ్చు, తక్కువలో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వాట్ ఐ మీన్ ఇస్ పార్టీ వేర్ శారీస్ మీకు 1000 బిలోలో కూడా ఉన్నాయి. అండ్ అలానే 50,000, 1 lakh అలాలో కూడా ఉన్నాయి అన్నది నా ఇంటెన్షన్. సో అది. అండ్ మీకు ఇక్కడ డైలీ వేర్లో కూడా మంచి కలెక్షన్స్ దొరుకుతాయి అన్నమాట. అంటే బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, స్పెషలీ షాపింగ్కి వచ్చినప్పుడు అండ్ స్పెషలీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పేషెన్స్, మంచిగా పేషెన్స్తోని ఎవ్రీ కార్నర్ చూసి వెతికి తీసుకోవాలి. నేనైతే అలానే చేస్తాను. అంటే ప్రతి కార్నర్ని చూస్తాను, అంటే ఇంకొకటి నచ్చింది తీసేసుకున్నాము, మళ్ళీ ఇంకొకటి కనిపిస్తే ఇంకోటి బాగా నచ్చేస్తే అలా అని చెప్పేసి ఎవ్రీ కార్నర్ ఫస్ట్ తిరుగుతాను, మొత్తం చూస్తాను, అంటే వాట్ ఈస్ బెస్ట్ అని చెప్పేసి. సో మంచిగా చూసి తర్వాతనే ఏదన్నా తీసుకుంటాను. ఎందుకంటే ఎందుకు ఏం లేదండి. సో బెస్ట్ తీసుకోవాలి అన్న ఇంటెన్షన్ అంతే. మేబీ ఒకటే తీసేసుకుంటే ఇంకా ఏమైనా బాగున్నాయేమో అన్న ఇంటెన్షన్ కూడా. నేను చెప్పా కదా ఇంకా కొత్తవి అని చెప్పేసి. ఇవి చూసారా, ఇంకా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కొన్ని శారీస్ అయితే. యా, డ్రెస్సెస్లో కూడా ఇలానే ఉంటే బాగుండు. ఆబ్వియస్లీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర రెడీ టు వేర్ కుర్తీస్, డ్రెస్సెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఫ్లోర్లో. సో యా, శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అసలు ఇప్పుడే ఓపెన్ అలా చేస్తున్నారనమాట. నేనైతే లక్కీ అనే అనుకుంటున్నాను, ఎందుకంటే
మంచిగా అప్పుడే ఓపెన్ చేసిన ఫ్రెష్ పీసెస్ చూడడానికి నాకు ఛాన్స్ దొరికింది అండ్ మీకు చూపించడానికి కూడా ఛాన్స్ దొరికిందని మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ కాటన్ కలెక్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఆబ్వియస్లీ వింటర్ కాబట్టి కాటన్ చూస్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. బట్ యా, అండ్ మీకు ఇక్కడ ఒక సెక్షన్లో అయితే మంచి ఈ బనారస్ ప్రింట్లో కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. యాక్చువల్లీ నాకు శారీస్ గురించి అంతగా తెలీదు, లేదంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాను. అండ్ ఈ గ్లాస్ టిష్యూలో శారీస్ అయితే ఎంత ట్రెండ్ అవుతున్నాయి కదండి. లైక్ చిన్న బార్డర్ వచ్చి స్టోన్ వర్క్ తోటి చాలా బాగున్నాయి. అండ్ వాటి బ్లౌజెస్కి కూడా మంచి స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబులే, అరౌండ్ 3000 అలా ఉంటుందన్నమాట. సో మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్లో బ్లౌజ్కి మంచి స్టోన్ వర్క్ వస్తుంది, శారీ ఎలిగెంట్గా కనిపిస్తుంది. మంచిగా ఇలా ఏదైనా ఫోటోషూట్స్కి కానీ నైట్ టైం పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. సో యా, అండ్ ఇవే అలాంటివి ఇందాక నేను చెప్పాను కదా టిష్యూతో వచ్చింది, అదే అనమాట స్టోన్ వర్క్తోని. ఇవి వాటిలో కలర్స్ నేను చూసినంత వరకు మోస్ట్లీ అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి, అంటే లైట్ కలర్సే ఉన్నాయి. అండ్ నైట్ టైం వేసుకునేవి కాబట్టి కొంచెం ఇలా లైట్ కలర్స్ ఇంకా బాగుంటాయి అన్నమాట. సో యా, అండ్ బ్రైడల్ సీజన్ వచ్చేసింది కదా, ఇది మొత్తం మ్యారేజెస్ జరిగే సీజన్. సో మీరు ఎవరైనా మ్యారేజ్ అలా వెళ్ళాలి అనుకుంటున్నారు గెస్ట్ లాగా, ఆర్ఎల్స్ మీరే బ్రైడ్ అయితే పక్కా ఈ ప్లేస్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు అని అంటే నేను చెప్పను మీకు అన్నీ ఈ ప్లేస్లోనే దొరికేస్తాయి అలా అని చెప్పను, బట్ మంచి యూనిక్ మాస్టర్ పీసెస్ అయితే దొరుకుతాయి. పేషెన్స్ ఇస్ ద కీ, సో డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ దిస్ ప్లేస్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇవన్నీ లెహంగాస్ కలెక్షన్ అనమాట. సో ఎవరన్నా నార్మల్గా లెహంగాస్ తీసుకోవాలి అనుకుంటున్నారు అని అంటే చెక్అవుట్ చేయొచ్చు, ఎందుకంటే నార్మల్ సింపుల్ అకేషన్స్కి లెహంగాస్ చాలా బాగుంటాయి. ఈవెన్ మంచి కలెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మేము చూసే వాటిలో చాలా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, క్రష్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చినాన్ శారీస్ ఉన్నాయి, వెడ్డింగ్ శారీస్, అండ్ మంచి ప్యూర్ సిల్క్ శారీస్, పట్టు శారీస్, హ్యాండ్లూమ్, స్పెషల్లీ పోచంపల్లి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ బనారస్ శారీస్ అనమాట. రీసెంట్గా మనము షిర్డీ వ్లాగ్స్లో చూసాం కదా బనారస్, అక్కడ ఎంత ఫేమస్ ఈ పైతాని శారీస్ కానీ బనారస్కి రిలేటెడ్ శారీస్ కానీ అనేసి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము బనారస్ అండ్ పైతాని మిక్స్ ఉన్న శారీస్. సో అదే మా మమ్మీ స్పాట్ చేశారు, అదే చూస్తూ ఉన్నాం అనమాట. ఎంత బాగున్నాయో అసలుకి. బట్ ఫర్ షూర్గా నేను ఒకటి చెప్తాను, షిర్డీలో అంటే మనకి దొరికే అంత మంచి క్వాలిటీ అయితే ఇక్కడ దొరకదు. బట్ ఇవి కొంచెం లైట్ వెయిట్లో జార్జెట్ అలా ఉందన్నమాట. పైతాని బార్డర్ విత్ బనారస్ మిక్స్ అంట, చాలా బాగుంది. ఇది రెడ్ కలర్, మీకు కెమెరాలో కొంచెం పింక్ అలా కనిపిస్తుంది కానీ మంచి రెడ్ కలర్ అనమాట. బాగుంది కానీ కొంచెం వెయిట్ ఉంది. ఆబ్వియస్లీ బనారస్ ఇంకా పైతాని రెండు మిక్స్ అంటే వెయిట్ అసలు ఇంకా చెప్పనవసరం లేదు, ఏ ఫ్యాబ్రిక్ మీద ఉన్నా కూడా. నాకు ఈ రెడ్ శారీలో ఉన్న యూనిక్నెస్ చాలా నచ్చింది, లైట్ వెయిట్ ఉంది అలా అనమాట. అండ్ మీకు ఎవరికన్నా ఇలాంటివి కావాలంటే ఈ షాప్ పక్కా విజిట్ చేయండి. నాట్ ఓన్లీ ఇది, ఎనీ బ్రాంచ్ ఇన్ నార్సింగ్ ఇక్కడైతే న్యూ స్టాక్ వచ్చింది. మీరు వెంటనే ఈరోజు రేపు వెళ్తే మీరు కూడా ఇలాంటి స్టాక్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఇలానే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి లైన్డ్ అప్, అండ్ అలానే చాలా ట్రావెల్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.